बच्चों, कैसे हैं आप सब लोग। हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। तो आज हम लोग देखेंगे कि हिंदीలో మనము 100/100 ఎలా తెచ్చుకోవచ్చు। లాంగ్వేజెస్ లో హిందీ అనేది మన స్టూడెంట్స్ ఏపీటీఎస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బాధపడుతూ ఉంటారు, మ్యామ్ హిందీ రాదు, హిందీ ప్రాక్టీస్ చేయకపోతే రాదు నాన్న. ఓకే, సో జస్ట్ మీరు ఏడుస్తే హిందీ రాట్లే హిందీ రాదు అంటే రాదు. అది ఒక స్ట్రాటజిక్ వేలో ఒక మంచి ప్లానింగ్ తో మనం ప్రిపరేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా మనము మంచి మార్క్స్ అయితే లైక్ వీ క్యాన్ అచీవ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఓకే, సో చూద్దాం. ఇక్కడ చూడండి, 100/100 అంటే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి డిఫరెంట్ మార్కింగ్ స్కీమ్ ఉంటుంది, క్వశ్చన్ నంబర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అటెంటివ్ గా చూడండి. బిఫోర్ ఐ టెల్ యూ దాట్ సీక్రెట్ స్ట్రాటజీ ఫర్ హిందీ 100/100 ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ అయితే మీరు చూడండి, మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ గెస్ట్ పేపర్స్ లో ఎవ్రీ సబ్జెక్ట్ లో 5 గెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అంటే బయాలజీ 5 గెస్ట్ పేపర్స్, ఫిజిక్స్ 5 గెస్ట్ పేపర్స్, మ్యాథ్స్ 5 గెస్ట్ పేపర్స్, ఇలానే ప్రతి సబ్జెక్ట్ లో 5 గెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ సెపరేట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గెస్ట్ పేపర్స్ మీరు పర్చేస్ చేస్తే జస్ట్ విత్ 199 ప్రైస్, ఓన్లీ 199, 200 రూపీస్ తో మీరు పర్చేస్ చేస్తే కనుక దీంతో పాటుగా గెస్ట్ పేపర్స్ తో పాటుగా మీకు షార్ట్ నోట్స్, అలాగే లాస్ట్ 5 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతుంది. ఓకే, అండ్ ఎలా పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నాయి, లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ హిందీ వీడియో, ఇది ఒక హిందీ వీడియో కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు హిందీ రిలేటెడ్ పీడిఎఫ్స్ కొన్ని ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీ దో టీఎస్ దో కంబైన్డ్ గా అవన్నీ చెక్ చేసి పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ హిందీ క్వశ్చన్ పీడిఎఫ్ కూడా మీరు పార్ట్ ఏ పార్ట్ బి రెండు, సో ప్రతి ఒక్క హిందీ సెషన్ లో కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. రైట్, క్వశ్చన్స్ హిందీలో మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏ క్వశ్చన్స్ మనకు అడుగుతారు, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంది, దాని మీద మనం ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అందరు చేసేది ఏంటి, ఈ రోజు March 2, రైట్? సో జస్ట్ 13 to 14 డేస్ మాత్రమే మిగిలింది మీ ఎగ్జామ్స్ కోసం. అందుకే ఎవ్రీ డే 40 minutes, 45 minutes और 30 minutes అయినా హిందీ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎవ్రీ డే 1 hour, लेट अस मेक इट 1 hour. हर रोज 1 घंटा आप लोग को हिंदी प्रैक्टिस करना ही करना है. नो एक्सक्यूजेस, ठीक है? कुछ भी, कोई भी एक्सक्यूज नहीं होना चाहिए. हमें रोज हिंदी प्रैक्टिस करना है 1 घंटा, ठीक है? అండ్ ఆల్టర్నేట్ డే మీరు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి, కానీ చదవడం మాత్రం డైలీ ఆర్ లేకపోతే ఎవ్రీడే అయినా మీరు రాయండి కూడా. ఓకే, సో డైలీ మీరు స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 page ప్రాక్టీస్ చేయడం అయితే మ్యాండేటరీ. ఈ లాస్ట్ 15 days లో మీరు డైలీ హిందీ ప్రాక్టీస్ చేయండి, స్పెల్లింగ్స్ రాయండి, ఒక లెటర్, ఒక డిస్కోర్స్, ఎనీథింగ్, ఏదో ఒకటి, ఒక ఆన్సర్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్ట్రాటజీ. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏదైతే ఉంటుంది, సపోజ్ ఏపీ స్టూడెంట్స్ కి 1 minute, ఇంకొకటి ఎస్ ఏపీ స్టూడెంట్స్ కి చెప్తున్నాను వినండి. బరస్తే బాదల్ హమ్ భారత్వాసి కణ్ కే అధికారి, దీని నుంచే రీడింగ్ కాంప్రిహెన్షన్ అడుగుతారు. ఓకే, ఫస్ట్ ఏపీ వాళ్ళకి చెప్తున్నాను, తర్వాత తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా చెప్తాను వినండి. సో శాంతికి రామే అప్నే స్కూల్, ఇది గద్య భాగ్ నుంచి మీకు కాంప్రిహెన్షన్ ఆర్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4 పోయం ఉన్నాయి కదా మనకు, నీతి దోహెలో, అవి ప్రాక్టీస్ చేయండి ప్రాపర్ గా. ఉపవాచక్ లో 4 మార్క్స్ అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే దో కళాకార్ అనోఖా ఉపాయ్, ఇవి మంచిగా చదువుకోండి. ఓకే, 4 మార్క్స్ కోసం. లేఖక్ పరిచయలో ఏమి లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఫిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు, ఆ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే చాలు. సో లేఖక్ పరిచయ గద్య భాగ్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చేస్తారు ఏపీ వాళ్ళకి, దెన్ 5 blanks ఇస్తారు, ఆ బ్లాంక్స్ ని మీరు ఫిల్ చేయాలి. సో లేఖక్ పరిచయ, ఏ లేఖక్ పరిచయ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట, అది విష్ణు ప్రభాకర్, కాకా కాలేల్కర్, శ్రీ ప్రకాష్, ఇవి మంచిగా నేర్చుకోండి. అండ్ కవి పరిచయలో వచ్చేసి రహీం అండ్ బిహారీ, పంత్ అండ్ నిషంక్, ఇవి మంచిగా నేర్చుకోండి. సారాంశ్ లో పద్య భాగం నుంచి ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ సారాంశ్ అందరూ మంచిగా చదువుకోవాలి. సారాంశ్ మీకు మంచిగా వచ్చేసిందా, మీరు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాయొచ్చు. ఎలాగో చాప్టర్ సారాంశ్, గద్య పద్య సారాంశ్ నేర్చుకుంటారు కదా, అక్కడ నుంచి కూడా కొన్ని ఐడియాస్, కొన్ని పారాగ్రాఫ్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్స్ లో కూడా రాయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. అందుకే
ఎవ్రీ చాప్టర్ సారాంశ్ నేర్చుకున్నారు అంటే ఇది ఒక సీక్రెట్ స్ట్రాటజీ హిందీలో క్వశ్చన్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి. ఓకే, సో బరస్తే బాదల్ చాలా చాలా ఇంపార్టెంట్, కణ్ కే అధికారి కూడా ఇంపార్టెంట్, భక్తి పద్ కూడా కవర్ చేయండి. కానీ ఈ రెండు అయితే బాగా మీరు కవర్ చేయాలి పద్య భాగం నుంచి. గద్య భాగంలో ప్రోజ్ లో ఈద్గాహ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈద్గాహ్ నుంచి కంపల్సరీ పక్కా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది మాత్రం మంచిగా కవర్ చేయండి. లోక్ గీత్ కూడా ఇంపార్టెంట్, జల్ హీ జీవన్ హై కూడా చదువుకోండి. కానీ ఈ రెండు ఈద్గాహ్ ఇంకా లోక్ గీత్ మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రేపటి మ్యారథాన్ గ్రాండ్ టెస్ట్ మ్యారథాన్ లో డిస్కస్ చేస్తాను ఏపీ స్టూడెంట్స్ కి. ఓకే, పత్ర లేఖను చుట్టి పత్ర, మిత్రకు పత్ర, పుస్తక విక్రేత ఇవి చదువుకోండి. ఫార్మాట్ చాలా చాలా ఇంపార్టెంట్ పత్రలో. అలాగే నిబంధనలు మీరు ప్రియ త్యోహార్, రాష్ట్రీయ త్యోహార్ ఇవి కవర్ చేయండి. టైం ఉంటే ఇవి స్వచ్ఛ భారత్, దూరదర్శన్, ఆదర్శ్ విద్యార్థి, పర్యావరణ और प्रदूषण పుస్తకాలే కూడా కవర్ చేసేయండి ఒకవేళ మీకు టైం ఉంది అంటే. క్వశ్చన్ నెంబర్ 16 to 30 ఏపీ వాళ్ళకి వ్యాకరణ్ మీద నేను సెపరేట్ సెషన్ కూడా ఈ రోజు కూడా పెట్టాను, రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. సో మ్యారథాన్ మంచిగా అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్క మ్యారథాన్ లో నేను వ్యాకరణ్ క్వశ్చన్, గ్రామర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అనమాట. రైట్, దెన్ 4 చాప్టర్స్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు. స్వరాజ్ కి నీవ్, దక్షిణ గంగా, జల్ హీ జీవన్ హై, ధర్తీ కే సవాల్, లోకగీత్ అంతరాష్ట్రీయ స్థర పర్ హిందీ. దీంట్లో ఏ క్వశ్చన్స్ మనం ఎక్కువగా చదువుకోవాలి మీకు చెప్తాను. మ్యారథాన్ లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్ పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, అది ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసి అది చదువుకోండి, మెటీరియల్ అన్నమాట. సరేనా? నౌ कमिंग टू द तेलंगाना स्टूडेंट्स, हिंदी में आप लोगों को करना क्या है, सबसे पहले लास्ट 5 ईयर के जो क्वेश्चन पेपर्स हैं, लास्ट 5 इयर्स के जो PYQ हैं वो कंपलसरी प्रैक्टिस करना है. ठीक है తెలంగాణ స్టూడెంట్స్, మీరందరూ లాస్ట్ 5 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటుంది మనకు అవి కంపల్సరీ మస్ట్ అన్నమాట, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 5 ఇయర్ క్వశ్చన్స్ లో అడిగేది ఇంపార్టెంట్ గ్రామర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ నిబంధ్, డిస్కోర్సెస్, సారాంశ్ అవన్నీ నేను మ్యారథాన్ లో ప్రాక్టీస్ చేపిస్తాను. సో రేపు ఒక మ్యారథాన్ ఉంటుంది ప్రీ ఫైనల్ 2 కోసం, అది ఖచ్చితంగా మీరందరూ అటెండ్ అవ్వాలి. సో తెలంగాణ వాళ్ళకి శాంతి కి రాహ మే హమ్ సబ్ ఏక్ హై, అప్నే స్కూల్ కా ఏక్ ఉపహార్, అనోఖా ఉపాయ్, ఇవి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. పఠిత్ గద్యాంశ్ లో 20 మార్క్స్ లో మీకు ఇది ఇక్కడ నుంచి రావచ్చు. అండ్ 5 మార్క్స్ పఠిత్ గద్యాంశ్ ఏదైతే అడుగుతారో, బరస్తే బాదల్, మా ముझे అనేది కణ్ కే అధికారి, ఇవి ఎక్కువగా అడుగుతారు అన్నమాట. సరేనా? దెన్ డిస్కోర్సెస్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇది తెలంగాణ వాళ్ళకి స్పెసిఫిక్ గా అన్నమాట. ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. అండ్ ఈ వీడియో డిస్కోర్సెస్ పీడిఎఫ్ కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ లో ఎక్కువగా మనకు అడిగేది డిస్కోర్సెస్ ఏంటి అవన్నీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేస్తే యూ కెన్ సీ. నిబంధనలో తెలంగాణ స్టూడెంట్స్ మీకు పర్యావరణ సంరక్షణ, ఇంటర్నెట్, కంప్యూటర్, రాష్ట్రీయ ఏకత, పర్యావరణ ప్రదూషణ, విద్యార్థి और अनुशासन ఇవి ఇంపార్టెంట్. అలాగే అంటే మీకు డిస్కోర్సెస్ టోటల్ 5 టాపిక్స్ ఉంటాయి కదా, ఆ 5 టాపిక్స్ లో ఏదో ఎనీ 2 అడుగుతారు, ఎనీ 1 మీరు అటెండ్ చేయాలి. దీంట్లో మీకు చాయిస్ అనేది ఉంటుంది. అర్థమైందా? అంటే పత్ర, నిబంధ్, సంవాద్, పోస్టర్, విజ్ఞాపన్, నారా లేఖన్, డైరీ అన్ని ఫార్మాట్ ఒక్కొక్కసారి చూసేయాలి. పత్రలేఖన్ కంపల్సరీ 90% అడుగుతారు, పత్రలేఖన్ అడిగితే అదే అటెంప్ట్ చేయండి, అదే ఇంపార్టెంట్. ఎక్కువగా ఈజీగా మీరు పత్రలేఖన్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో హిందీలో ఏ ఏరియాలో మనం ఈజీగా మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు అది మీరు ఖచ్చితంగా కంపల్సరీ చూడాలి. పార్ట్ బి గ్రామర్ క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళకి సెపరేట్ సెషన్ ప్రాక్టీస్ చేపిస్తాను. పీడిఎఫ్ కూడా ఏ హిందీ సెషన్ అయినా మీరు కింద పీడిఎఫ్ కంపల్సరీ చెక్ చేయాలి. ఓకే, వాట్ ఆల్ పీడిఎఫ్స్ ఆర్ అటాచ్డ్. అండ్ అలాగే గెస్ట్ పేపర్స్ ఆర్ దేర్ ఫర్ హిందీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్. సో లైక్ లాంగ్వేజెస్ లో సారీ గెస్ట్ పేపర్స్ కోర్ సబ్జెక్ట్స్ కోసం లాంగ్వేజెస్ లో యూ విల్ హ్యావ్ లాస్ట్ 5 ఇయర్ పేపర్స్. ఓకే, షార్ట్ నోట్స్ అవన్నీ మీరు చెక్ చేయండి, పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ విత్ 200 रुपीज. సో ठीक है बच्चों, मिलते हैं एक और वीडियो में. सो कलुत्तम मनम, ऑल दी बेस्ट फॉर योर हिंदी एग्जाम. एंड हिंदी बिल्कुल भी मुश्किल नहीं है, ये चीज आप लोग को याद रखनी है. हिंदी बहुत आसान है, हम मिलके हिंदी को आसान बनाएंगे. सो बाय बाय एंड सी यू सून.